స్వీటీ అటు తప్పుకో. లేదు బ్యాడ్ పోలీస్, నా ఫ్రెండ్ని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. తనేం తప్పు చేయలేదు. స్వీటీ చెప్పేది విను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. తప్పుకో. నేను తప్పుకోను. నేను వెళ్ళనివ్వను. ప్లీజ్ బ్యాడ్ పోలీస్, ఫ్రెండ్ని తీసుకెళ్ళొద్దు. బ్యాడ్ పోలీస్, ఫ్రెండ్ని తీసుకెళ్ళొద్దు ప్లీజ్. ఏయ్, ఏంటి నీ గోల? ఓ హంతకురాల్ని అరెస్ట్ చేస్తుంటే నువ్వు అడ్డుపడతావే? పిల్లికి ఎలుక సాక్ష్యమని నువ్వే చెప్పాలి, అది మంచిదని. తప్పుకో. రా కార్తీక్, నేను పట్టుకుంటాను, నువ్వు తీసుకెళ్ళు. కానిస్టేబుల్స్ ఎక్కించండి. ఫ్రెండ్ ఏయ్, ఫ్రెండ్ ఫ్రెండ్ వెళ్ళొద్దు. ఫ్రెండ్ ఫ్రెండ్ స్వీటీ, ఊరుకో స్వీటీ. ఊరుకోమ్మా. నానమ్మ, నా ఫ్రెండ్ చాలా మంచిది నానమ్మ, తనని కాపాడు నానమ్మ. స్వీటీ, నీ ఫ్రెండ్ తప్పు చేయకపోతే కోర్టు కూడా నిర్దోషి అని వదిలేస్తుంది. అప్పుడు నీ బ్యాడ్ పోలీసు తన ఇంటికి తీసుకొస్తాడు. ఇలా అల్లరి చేసి ఇబ్బంది పెట్టకూడదు. ఓ పీట విరుగుడైపోయింది. ఏంటమ్మా డల్గా ఉన్నావు? పల్లవి ఇంట్లో ఉండడం మొదటి నుంచి నీకు ఇష్టం లేదు కదా? ఇప్పుడు కార్తీక్ దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు, ఇంకెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడ్డం లేదు సకల, భయపడుతున్నాను. హోమం మధ్యలోనే ఆగిపోతే అరిష్టం. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దారుందమ్మా. ఆలు మగలు లేకపోతే ఏం, మీ ఇంటి వారసురాలు ఉంది కదా, మీ మనవరాలని కూర్చోబెట్టండి. అలాగే స్వామి, చాలా సంతోషం. లోపలికి పదండి. రా స్వీటీ. ఫ్రెండ్ రామ్మ స్వీటీ. అమ్మా పింకీ, నువ్వు వెళ్ళి హోమం దగ్గర కూర్చోమ్మా. అయ్యో లేమ్మా, నీకేం కాలేదుగా? పింకీ, పింకీ, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు నానమ్మ, బానే ఉన్నాను. ఏంటి స్వామి ఇది? అడుగడుగున ఈ ఆటంకాలేంటి? ఇవి ఆటంకాలు కాదమ్మా, కొత్త నాటకానికి ఆరంభం. రక్త సంబంధం కన్నా రుణ సంబంధమే గొప్పది. స్వీటీని ఈ హోమంలో కూర్చోబెట్టండి.
అదెలా కుదురుతుంది? ఈ అమ్మాయి అసలు ఇంటి వారసురాలే కాదు. అంటే తప్పదంటే కూర్చోనివ్వండి. కూర్చో కూర్చో స్వీటీ, కూర్చో. అమ్మ స్వీటీ, కూర్చోమ్మా. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంక హూంకారం ధర్మధనుష్ఠంకారం జగత్ స్వామి, శంకారం హోమం చేస్తే నా ఫ్రెండ్ తప్పు చేయలేదని కోర్టు ఒప్పుకుంటుందా? న్యాయస్థానం నిజమే చెప్తుంది తల్లి. మనసులో భయాలేమీ పెట్టుకోకుండా యాగం పూర్తి చెయ్యి, అంతా మంచే జరుగుతుంది. మృత్యుంజయేశ్వరిని రూపుమాపేదెవడు, కాల రూపిణి దాని కట్టుపడువాడెవడు? భక్తురాలికి రక్షణీ పరాశక్తి, శుభమనుచు దీవించు ఈ విశ్వమూర్తి. యాగం దిగ్విజయంగా పూర్తయిందమ్మా. ఓకే, అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. సో ఏంటి కేసు సాల్వ్ చేసావని కాంప్లిమెంట్స్ వస్తున్నాయా? డిపార్ట్మెంట్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సార్. కానీ కేసును చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసావు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. టేక్ ఏ సీట్. కూర్చో. కానీ ఎందుకో నేను అప్రిషియేట్ చేయలేకపోతున్నాను. ఎందుకని సార్? ఒక పోలీస్ ఆఫీసర్ కట్టుకున్న భార్యను అరెస్ట్ చేయడం నా సర్వీస్లో చూడలేదు. నీ కొలీగ్గా నాకే బాధగా ఉంది. నువ్వెలా భరించావయ్యా? భరించక తప్పదన్నప్పుడు గుండె నిబ్బరం చేసుకోవటమే సార్.
అందుకే వృత్తిలో గెలిచానన్న ఆనందం లేదు, సొంత మనుషులు దూరం అయ్యారన్న బాధ లేదు. ప్రస్తుతం నాలో ఏదో తెలియని మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. ఒకటైతే నిజం సార్, కొంత మనశ్శాంతినైతే కోల్పోయాను. టేక్ కేర్ కార్తీక్. సో ఓపెన్ చేయండి. మేడం, కొంచెం జ్యూస్ తాగండి. నాకొద్దండి. అయ్యో, ఉదయం నుంచి మీరేం తినలేదు. ఈ జ్యూస్ అయినా కొంచెం తాగండి. ఏమ్మా, ఖైదీకి మర్యాద చేస్తావేంటి? ఆవిడ కార్తిక్ సార్ భార్య. తెలుసు, ఈ మహాతల్లి వల్లే కదా డిపార్ట్మెంట్లో కార్తిక్ సార్ పరువు మొత్తం పోయింది. ఇలాంటి వాళ్ళ వల్లే భర్త పరువు భార్య చేతిలో ఉందని సామెత వచ్చింది. ఈమె వల్లే సింహంలాగా ఉండే కార్తిక్ సారు తల దించుకొని వెళ్తున్నారు. నోరుంది కదా అని ఊరికే మాట్లాడకయ్యా. మేడం రిమాండ్ ఖైదీ, ఇంకా నేరం రుజువు కాలేదు. ఈమె మర్డర్ చేసిందని పూర్తి సాక్ష్యాలు దొరికాయి. అవునా? మదన్ బాబును మర్డర్ చేసినట్టు సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయి. ఆ వెపన్ మీద ఈవిడ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. కార్తిక్ సార్ సిన్సియారిటీ చూస్తే శిక్ష పడడం ఖాయం. అందుకే ఆవిడకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. అలాగే, తెలియకిచ్చానులే. నా ఫింగర్ ప్రింట్స్ ఉండడం ఏంటి? ఎవరు కావాలనే నన్ను కేసులో ఇరికిస్తున్నారు. ఎవరు? వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? బ్యాడ్ పోలీస్, నిన్నొక హెల్ప్ అడుగుతాను, చేస్తావా? నేను చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను. ఏం కావాలో అడగమ్మా. అడిగాక నువ్వు చెప్పవు కదా. నువ్వు అడిగేది కరెక్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను. ఫ్రెండ్ నీ కేసు నుంచి బయటికి తీసుకొస్తావా ప్లీజ్? బ్యాడ్ పోలీస్. నీ ఫ్రెండ్ కేసు నా చేతుల్లో లేదమ్మా, చట్టం చేతుల్లో ఉంది. నేను చేయగలిగింది అయితే చేస్తానని ముందే చెప్పాను కదమ్మా. అయితే ఈ చట్టం అమ్మాయి కుర్రాల్ని రక్షించదా బ్యాడ్ పోలీస్?
తప్పు చేయని వాళ్ళని తప్పకుండా కాపాడుతుంది. నేరం చేసిన వాళ్ళని మాత్రమే శిక్షిస్తుంది. అంటే నువ్వు ఆ నేరం చేసిన దానికి నువ్వు నమ్ముతావా బ్యాడ్ పోలీస్? కోర్టుకి మన నమ్మకాలతో పనిలేదు స్వీటీ, సాక్ష్యాలు కావాలి. నీ ఫ్రెండ్ ఈ మర్డర్ చేసిందని అన్ని సాక్ష్యాలు దొరికాయి. లేదు బ్యాడ్ పోలీస్, నా ఫ్రెండ్ ఆ తప్పు ఎప్పటికీ చేయదు. నిజం బ్యాడ్ పోలీస్, ఎక్కడ పొరపాటు జరుగుండదు బ్యాడ్ పోలీస్. నమ్ము బ్యాడ్ పోలీస్, మా ఫ్రెండ్ అలా చెయ్యదు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది నేనేనమ్మా. నేను కూడా తప్పు చేస్తానా? బ్యాడ్ పోలీస్, నువ్వు పోలీస్గా కాకుండా నీలాగా ఆలోచిస్తే నా ఫ్రెండ్ ఆ తప్పు చేయలేదని నువ్వే నమ్ముతావు. ప్లీజ్ బ్యాడ్ పోలీస్, నా ఫ్రెండ్ ఎలాగైనా సేవ్ చేయి. ప్లీజ్ బ్యాడ్ పోలీస్, నేను ఇంకెప్పుడు నిన్నేది అడగను. ఇదొక్కటి చేసి పెట్టు బ్యాడ్ పోలీస్. నా ఫ్రెండ్ లేకపోతే నేను ఉండలేను బ్యాడ్ పోలీస్. ప్లీజ్ బ్యాడ్ పోలీస్. ప్లీజ్ బ్యాడ్ పోలీస్. ఆలోచించాను స్వీటీ, తనే తప్పు చేసి ఉండదని నా మనసు చెప్తున్నా. తనే హత్య చేసిందని దొరికిన ఆధారాలు చెప్తున్నాయి. ఆ సాక్ష్యాలు దాచి సాయం చేస్తే నా వృత్తికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఈ కేసు నుంచి తను బయటపడాలని, అసలు నేరస్తులకు శిక్ష పడాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదమ్మా. బ్యాడ్ పోలీస్ అంటే చెయ్యని తప్పుకి నా ఫ్రెండ్ శిక్ష అనుభవించాల్సిందేనా? ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ కావాలి. స్వీటీ, ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ కావాలి. ఊరుకోమ్మా, నీ ఫ్రెండ్ వచ్చేస్తుందిలే. ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ కావాలి, ఫ్రెండ్ కావాలి. అమ్మయ్యా, ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రశాంతంగా ఉండడం కాదు సకల, గట్టిగా పార్టీ చేసుకుందాం. గ్రాంటెడ్. దేనికి పార్టీ? ఇంకా దేనికేంటి నాన్న, ఆ పల్లవి అరెస్ట్ అయిపోయింది కదా. ఇన్నాళ్ళు దాన్ని ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలా అని తెగ ఆలోచించాం. మనకు ఆ శ్రమే లేకుండా ఎవరినో హత్య చేసి వెళ్ళి స్టేషన్లో కూర్చుంది. సకల ఆంటీ, నా ఫ్రెండ్ ఎవరిని హత్య చేయలేదు. మర్యాదగా మాట్లాడండి. నువ్వు ఒకదాని ఉన్నావు కదా, మర్చిపోయాను. నీ ఫ్రెండ్ హత్య చేయకపోతే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారమ్మా? అవన్నీ నాకు తెలీదు. నా ఫ్రెండ్ అయితే ఏ తప్పు చేయదు, అంతే. అయినా నువ్వేంటే అక్కడికి నువ్వేదో ఆ అమ్మాయికి బొడ్డు కోసి పేరు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టుకు, వేలు తెగిపోద్ది. అయినా ఈ పిల్లతో డిస్కషన్ ఏంటి సకల? ఆ పల్లవి పేడే విరిగిపోయింది. ఇంక దీని గోలు మనకెందుకు, బయటికి గెంటేక.
అత్త, అసలు ఆ సంగతి మర్చిపోయానే. హే స్వీటీ, నువ్వు ఎక్కడ పుట్టావో తెలీదు, ఎవరికి పుట్టావో తెలీదు. అయినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే తిని ఓ మూలను కూర్చోకుండా మా నెత్తినెక్కి నాట్యం చేస్తావా? సకల